తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మరియు మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ మంగళవారం నాడు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో లివర్ ఆరోగ్యానికి సంబంధించి ఫైబ్రో స్కానింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ టెస్ట్ ఏదైతే ఉందో దాదాపు 6,000 రూపాయల విలువైన టెస్టు. దీన్ని మా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఫ్రీగా ఉచితంగా ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకి అదేవిధంగా వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకి నిర్వహించడం జరిగింది. ఇప్పటికే 200 మందికి మేము టెస్ట్ చేయడం జరిగింది. డాక్టర్ కౌశిక్, డాక్టర్ రాహుల్, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ జైని నెహ్రూ, ఈ నలుగురు ఎవరైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగా మందులు రాయటం అనేది జరిగింది. వాళ్ళు ఈ క్యాంపుని వారు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా లివర్, కిడ్నీ, క్యాన్సర్, ఈ లంగ్స్ వీటికి సంబంధించి అది ముదిరిన తర్వాతనే బయటపడటం అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే టెస్టులు చేసుకోగలుగుతామో ముందుగానే మనం టెస్ట్ చేసుకోగలిగితే ఆ ప్రమాదం నుంచి దాని ద్వారా వచ్చేటటువంటి ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అదే విషయాన్ని ఇప్పటి వరకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు అయినటువంటి రాహుల్ గారు, కౌశిక్ గారు అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ యొక్క రిటైర్డ్ ఉద్యోగుల కోసం అదేవిధంగా వారిపై ఆధారపడినటువంటి వాళ్ళందరి కోసంగా ఇలాంటి క్యాంపులు నిర్వహించడం అనేది మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అదేవిధంగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో క్యాన్సర్ సంబంధించి కూడా ఈ కార్యక్రమాలు కూడా మన హెల్త్ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది. నా పేరు డాక్టర్ రాహుల్. నేను సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్రుడెన్స్ హాస్పిటల్లో, నిజామాబాద్ శ్రీనివాస్ గ్యాస్ట్రో హాస్పిటల్లో చేస్తున్నాను. ఇవాళ వచ్చేసి ఆల్ ఇండియా పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్కి ఫైబ్రో స్కాన్ అనే స్కానింగ్ 6,000 రూపాయలు ఖర్చు గల స్కానింగ్ని మనము ఫ్రీగా ఇక్కడ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంట్లో లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లివర్లో కొవ్వు ఎలా చేరింది అనేది తెలుసుకుంటాము. ఇది లిపాకిన్ అనే మెడిసిన్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో స్కానింగ్లో లివర్ ప్రాబ్లం ఉన్న వారికి డాక్టర్ కన్సల్టేషన్ నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి, తగిన మందులు ఇంకా ఎలా తీసుకోవాలి అనేది ఇవాళ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ. ట్రస్ట్ తరఫున మేము ఈరోజు కాలేయము దాని జబ్బుల గురించి కనుక్కోవటానికి ఫైబ్రోసిస్ ఆఫ్ ది లివర్ అనే కండిషన్ని గుర్తించడానికి చాలా ఖరీదైనటువంటి యంత్రం తీసుకొచ్చారు. ఇంకా దానిలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇద్దరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా వచ్చారు. మైసెల్ఫ్ అండ్ డాక్టర్ జైని నెహ్రూ. ఇది మేము తరచూ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం. క్యాన్సర్ సర్వీక్స్, బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత బ్లడ్ కాంపోనెంట్స్ డిసీజెస్ ఏమన్నా ఉంటే వాటిని గురించి మరి ఆలోచనలో మేము చాలా కాంపిటీషన్స్ పెట్టాము. నియర్లీ 3,000 మంది స్టూడెంట్స్కి 2 రోజులు చాలా కార్యక్రమాలు నిర్వహించాము. వాళ్ళకి చదువు అంటే కష్టం కాదు, ఇష్టం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, అవగాహన ఉండాలి అని టెక్నికల్గా ఎలా చేస్తే ఈజీ అవుతుంది, మ్యాథమెటిక్స్, మ్యాజిక్, డిఫరెంట్ కార్నర్స్తో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత కార్యక్రమంగా ఈ ఆరోగ్య శిబిరం పెడుతున్నాము. ఇప్పటికే 5-6 శిబిరాలు జరిగాయి. ఇక్కడ మల్లు స్వరాజ్యం ట్రస్ట్లో స్టూడెంట్స్, పీజీస్, డిగ్రీ స్టూడెంట్స్ వచ్చి చదువుకునేదానికి సౌకర్యాలు కల్పించాము మేము. మరి రిటైర్డ్ పీపుల్ అందరికీ ఇలాంటి టెస్టులు అవసరం కాబట్టి ఆల్ రిటైర్డ్ పర్సన్స్ కావాల్సినటువంటి ఈ కాలేయము, తర్వాత గుండె జబ్బులు, తర్వాత ఇంకా ఏమైనా డిసీజెస్ క్రానిక్ వచ్చే వాటికి ఎవ్రీ మంత్ ఒక క్యాంపు చేయాలని అనుకుంటున్నాము. నెక్స్ట్ మేము చేసే క్యాంప్ ఏమిటంటే సర్వీక్స్ క్యాన్సర్ రాకుండా వైరల్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాము. అది 13 సంవత్సరాల నుంచి 15-16 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. ఇంతవరకు నిజామాబాద్లో ఎవరూ మొదలు పెట్టలేదు. మేము నిజామాబాద్లో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకుంటున్నాము. చాలా
ఖరీదైంది, చాలా పెద్ద కార్యక్రమం. పెద్దవాళ్ళు సహజంగా ఒప్పుకోరు. క్యాన్సర్ రాకుండా ఇంజెక్షన్ ఇస్తూ ఉంటే మన టీకాలు టీబీకి కానీ గోరింటి దగ్గర కానీ అవన్నీ పోలియో కానీ వ్యాక్సినేషన్ 100% అచీవ్ చేసుకోవటానికి టుక్ లాంగ్ టైం. దాని ఫలితాలు చూసినాకే జనం ఒప్పుకున్నారు. ఇప్పుడు ఏమిటంటే క్యాన్సర్ సర్వీస్తో 36,000 ఎవ్రీ ఇయర్ డెత్స్ జరుగుతున్నాయి. అంత ఎక్కువ సర్వీస్ వల్ల క్యాన్సర్ వల్ల అంటే అది మన దేశానికి చాలా నష్టం. మహిళలు అర్ధభాగం వాళ్ళ ఆరోగ్యం నిండుకుంటేనే దేశానికి సౌభాగ్యం. మెమోరియల్ ట్రస్ట్ తరఫున మేము ఇంతకుముందు ఆరోగ్యానికి రిటైర్డ్ పర్సన్స్, తర్వాత ఈ ఏరియాలో ఉండేటువంటి ప్రజల కోసమని 2-3 సార్లు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు కండక్ట్ చేశాము. తర్వాత డయాబెటిక్ క్యాంపులు కండక్ట్ చేశాము. అట్లనే స్త్రీల వ్యాధులకు సంబంధించిన క్యాంపులు కండక్ట్ చేశాము. వాటిని కొనసాగిస్తూనే ఇప్పుడు ప్రత్యేకించి కాలేయ వ్యాధుల కోసం అని చెప్పేసి దానికి స్కానింగ్, ఫైబ్రో స్కాను, దాన్ని యంత్రంతో దాన్ని స్కాన్ చేయించి తర్వాత 2 గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, డాక్టర్ రాహుల్, డాక్టర్ కౌశిక్, వారిద్దరి సహకారంతో ఈ క్యాంపును కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. దీన్ని జైని నెహ్రూ గారు, నా సోదరి జైని నెహ్రూ గారు చెప్పినట్టుగా ఈ 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకు హెచ్పివి వ్యాక్సిన్ కూడా దాన్ని ప్రమోట్ చేయాలని, దాన్ని ఇప్పించాలని చెప్పేసి మేము ఒక క్యాంపెయిన్ని టేకప్ చేయబోతున్నాము. దానికి అందరూ మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము.